అంటే ఎలక్షన్స్ ముందున్న ఆవేశం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రావడం లేదా? ఆయన అన్నారు కదా, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను వస్తే కనుక ఆడపిల్లలకు భద్రత ఇస్తానని చెప్పారు కదా. మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవటం కూడా బాధితులు భయపడే విధంగా మరి హోమ్ మినిస్టర్ వంగ అనిత గారు ఉన్నారు. ఆ గారికి ఈ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారమ్మా అంటే తెల్లారులేసిన కాడి నుంచి జగన్ గారిని తిట్టే ఉద్యోగం కింద ఇచ్చారు. ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమ పథకాలను గాలి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరుస్తున్నారు. మరి ఈరోజు ఈ శక్తి యాప్ ఎవరికి యూజ్ అవుతుంది? ఇప్పటి వరకు నాకే తెలియదు యాప్ ఉందని. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు కదా. ఆ 30,000 మందిలో గడిచిన ఈ 1 yearలో మీరు ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చారు? వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఈ పోలీసుల అరాచకాలు ఎక్కువైపోయింది, అందరి మీద దాడులు ఎక్కువైపోయింది, మహిళల మీద అరాచకాలు ఎక్కువైపోయిందండి. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానండి గుండాయిజం ఏర్పడింది, రావణయిజం కూడా ఏర్పడిందండి. అంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో అసలు మహిళల కోసం దిశ యాప్ని నిర్మించారు. ఆ దిశ యాప్ నిర్మాణానికి ఎంతోమంది మహిళలని రక్షించారు. ఆ దిశ యాప్ని తీసేసి ఇప్పుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే అన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అరాచకాలన్నీ ఆపాలని చెప్పేసి మా డిమాండ్ అండి. హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఏంటి ఇలాంటివి అన్నిటికీ ప్రెస్ మీట్ ఏమి పెట్టరు. జగన్ గారి ఫ్యామిలీ మీద, వాళ్ళ అమ్మగారి మీద, వాళ్ళ భార్యల మీద అన్నీ అలాగే అసలు ప్రెస్ మీట్లు పెడతారు కానీ జరిగిన అరాచకాల మీద ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు. హోమ్ మినిస్టర్ గారికి మేము ఒకటే వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము, ఈ అరాచకాలని ఆపాలని చెప్పేసి మా డిమాండ్ అండి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి భద్రత అనేదే లేదండి. అసలు ఎక్కడ జరిగినా సరే కిడ్నాప్ చేయడం, రేపులు చేయడం, అరాచకాలు ఎక్కువైపోయినాయి, మర్డర్లు అయిపోవడం, ఈ అరాచకాలు ఎక్కువైపోయినాయి. మాకు ఏంటంటే హోమ్ మినిస్టర్ గారికి మేము ఒకటే చెప్తున్నాము, దిశ యాప్ని మళ్ళీ మొదలుపెట్టి ఈ మహిళల మీద జరిగే అరాచకాలని ఆపేలాగా చెయ్యాలని మా ఆ శక్తి యాపే మా దిశ యాప్ని పేరు మార్చేసి శక్తి యాప్గా పెట్టేశారండి. అయినా సరే ఆ శక్తి యాప్కి ఉన్న అసలు ఆ శక్తి యాప్ ఎందుకు తీశారు ఏంటి దాని గురించి మనకు ప్రతి మొబైల్లో ఉండాలనే విషయం అనేది ఎవరికి తెలీదు. అది వాళ్ళు చెప్పాలి, పోలీసు వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పాలి, ప్రతి మహిళ మొబైల్లో శక్తి యాప్ అనేది ఉండాలనేది చెప్పాలండి. నిజంగా ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. 14 ఏళ్ళ 8వ తరగతి చదువుతున్న బిడ్డని అనంతపురం జిల్లాలో, అంటే మనం ఆ జిల్లా పేరు మాత్రం చెప్పి ఊరి పేరు గ్రామం చెప్పట్లేదు, అటువంటి పిల్లని 14 మంది రేప్ చేసి 8వ తరగతి పిల్లని దాడి చేసి విచక్షణారహితంగా కొన్ని 6 నెలల నుంచి అమ్మాయిని శారీరకంగా మానసిక హింసిస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా ఇంతవరకు ఈ హోమ్ మినిస్టర్ చెప్పలేదు. అలాగే గత సంవత్సర కాలంలో ఆడవాళ్ళ మీద రేప్ కేసులే కానీ మరి దాడులే కానీ విపరీతంగా పెరిగిపోతున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఆడవాళ్ళ రక్షణ కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మరి ఏదైతే అనని మాటలు వక్రీకరించి, అంటే ఒక ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడే హక్కును హరించే విధంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే కొమ్మినేని గారి అరెస్ట్ని కూడా నిజంగా ఒక పాత్రికేయుడు అరెస్ట్ని ఎంత రాష్ట్రంలో భయభ్రాంతుల సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే స్వేచ్ఛగా మాట్లాడే అధికారాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారు. మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవటం కూడా బాధితులు భయపడే విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కూడా. బాధితులు వచ్చి తమ బాధను చెప్పుకోలేని స్వేచ్ఛ హరిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీన్ని కేంద్రం ఒకసారి గమనించాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, ఎన్ని మరి దాడులు జరిగినాయి, ఎన్ని రేప్ కేసులు రిజిస్టర్ అయినాయి, ఎంతమంది మహిళలు విచక్షణారహితంగా మరి కొట్టారు అన్న విషయం మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ ఎమర్జెన్సీ అలర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఒకసారి గమనించాలి. అధికార పక్షం ప్రతిపక్షం అని కాకుండా మరి ఏది ఏమైనా సరే ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడిని ముక్కంటితో అందరూ ఖండించాలని కోరుకుంటున్నాం. మహిళల భద్రత 0. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు మరి ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మ అనే పదాన్ని ఎంత వక్రీకరించారో అటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే
సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోతుంది. స్టేషన్స్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి ఏదైనా కంప్లైంట్ మరి బాధితులు వచ్చి మరి 3వ తారీఖున మరి వెళ్ళి మా పిల్ల అదృశ్యమైందని చెప్తే పట్టించుకొని లా అండ్ ఆర్డర్ అదే పొలంలో తగలబడిపోయి ఆ బిడ్డ ఉంది. లా అండ్ ఆర్డర్ ముందుగా స్పందించుంటే 3వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్కి మరి లా అండ్ ఆర్డర్ మరి పోలీస్ వారు స్పందించుంటే ఆ అమ్మాయి అలా సజీవ దహనం అయ్యేది కాదు. మరి లా అండ్ ఆర్డర్ గత సంవత్సరం కాలం నుంచి విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ సమృద్ధిగా ఇస్తామన్నారు. ఇచ్చారు సమృద్ధిగా. ఏంటంటే మద్యం ఇచ్చారు. సమృద్ధిగా తాగి ఏం చేయాలో అర్థం కాక చిన్నపిల్లల కాడు నుంచి 6 సంవత్సరాల పిల్లల కాడు నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు రేప్ చేస్తానే ఉంటున్నారు, పాడు చేసి చంపేస్తానే ఉంటున్నారు. మనకి లేడీ మహిళలుగా హోమ్ మినిస్టర్ వంగ అనిత గారు ఉన్నారు. ఆమె గారికి ఈ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారమ్మా అంటే తెల్లారులేసిన కాడ నుంచి జగన్ గారిని తిట్టే ఉద్యోగం కింద ఇచ్చారు. అంతేగాని మహిళలు ఏమైపోతున్నారు, స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే ఏం చేయాలి, మరి వాళ్ళు ఎలా ఉండాలి, ప్రభుత్వం అన్నది అయితే లేదు ఆమెకి. ఎంతసేపు జగన్ గారిని తిట్టాలా, లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టాలా, లేకపోతే వాళ్ళని తిట్టాలా వీళ్ళని తిట్టాలా అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఏం చేద్దాం, ఈ మహిళలు ఎలా ఉన్నారు, మరి మన ప్రభుత్వంలో ఎలా అవుతుంది ఏంటి అని అడగటం లేదు. ఆమె సోకు చేసుకొని వస్తాము ఫోటోలు దిగటం వెళ్ళటం మొత్తం ఇది ఒక్కటి సరిపోతుంది. ఆమెకు ఆ పదవి ఇచ్చింది, ఆ మినిస్టర్ పదవి ఇచ్చింది కూడా అందుకే ఇచ్చారు. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళని తిడతాం అంటే సంతోషం. మన ప్రభుత్వంలో ఏమవుతుందో అన్నది తెలియట్లే ఆమెకి. ఎందుకంటే ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మన వెంక చూపిస్తారు. ఆ 4 ఏళ్ళు మన వెంక చూస్తేనే ఆమెకు తెలియట్లేదు. ఏంటంటే పదవి అనే అహంకారంలో, మినిస్టర్ అనే అహంకారంలో ఉంది. కాబట్టి ఇలాగ రోడ్ల మీద మహిళలు వచ్చి ధర్నాలు చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా ఆమెకేం పట్టదు. ఎందుకంటే ఆమె వచ్చేది ఎందుకంటే ఓన్లీ జగన్ గారిని తిడతాకే వచ్చింది, బయటికి తిట్టిద్ది. నా పేరు ఈశ్వరి. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే పూర్తిగా లాకర్లో పెట్టి బంధించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరుస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కిన ప్రతిసారి కూడా ఆడపిల్లల రక్షణ గురించి ఆయన సొంత ఇంట్లో ఆడపిల్లలను భావించుకొని అంత ఇదిగా స్పీచ్ ఇచ్చిన ఆయన ఒక ప్రీతి కేసు గురించి 14 సంవత్సరాల అమ్మాయి గురించి అంత స్పందించిన ఆయన మరి ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల చిన్నారికి అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు స్పందించడం లేదు? మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, నేను అధికారంలో రాగానే ఆడపిల్లలకి రక్షణ ఇస్తానని మీరే చెప్పారు కదా. మరి ఇప్పుడు మీ యొక్క ప్రమాణాలు ఏమయ్యాయి, మీ యొక్క వాగ్దానాలు ఏమయ్యాయి, మీరు ఇచ్చిన స్పీచ్ ఎక్కడికి పోయింది? అంటే మీ ఇంట్లోనే ఆడపిల్లలు అయితే ఒకటి, బయట వాళ్ళు అయితే ఒకట. ఎందుకని ఇంత దారుణంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల పరిస్థితి? హోమ్ మినిస్టర్ గారు ఒక ఆడవాళ్ళు, ఆవిడ ఒక ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఆడపిల్లల మీద ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? వైసీపీ కార్యకర్తల మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లల మీద ఎందుకు ఉండడం లేదు? ఇప్పుడు ఎక్కడో దొంగతనాలు చేశారని ఏవో చేశారని కేసులు పెట్టి నడి రోడ్డు మీద కొడుతున్నారు కదా. మరి అత్యాచారం చేసి హత్య చేసిన వాళ్ళని తీసుకొచ్చి అదే నడి రోడ్లో జనాల ముందు ఎందుకు శిక్ష వేయట్లేదు? అంటే ఎలక్షన్స్ ముందున్న ఆవేశం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రావడం లేదా? ఆయన అన్నారు కదా, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను వస్తే కనుక ఆడపిల్లలకు భద్రత ఇస్తానని చెప్పారు కదా. వాళ్ళకి రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా అని అడిగారు కదా. ఒక్క ప్రీతి సుగాలి కేసు పెట్టుకొని బాగా ఎక్కువ ప్రగల్భాలు పలికారు కదా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు కదా. ఆ 30,000 మందిలో గడిచిన ఈ 1 ఇయర్లో మీరు ఎంతమంది అమ్మాయిలు తీసుకొచ్చారు? మీ ప్రభుత్వం అధికారం వచ్చాక మీరు ఎంతమందిని తీసుకొచ్చారు? 3 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే మీ గొంతు మోగపోయిందా? సెలూన్ ప్రారంభించడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఆడపిల్లలు అత్యాచారం జరుగుతుంటే మీరెందుకు రావడం లేదు? నేను పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. హోంమంత్రి గారు, మీరు ఒక లేడీ అయ్యుండి కూడా ఆడపిల్లల మీద ఇంత దారుణమైన అత్యాచారాలు జరుగుతుంటే మీరెందుకు స్పందించడం లేదు? మీరు వైసీపీ కార్యకర్తలపై మా మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది మీరు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. అలా ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే కనుక వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయిన తర్వాత ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. అంతేగాని అక్కడ అత్యాచారాలు చేసి హత్య చేసిన వాళ్ళు గాలికి వదిలేసి ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టడం ఏంటి? అంత దారుణంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే అధికారం ఉంటే మీకు సరిపోతుందా? ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని లోపల బిచాన వేసుకొని కూర్చున్నారు? బయటకు ఎందుకు రావట్లేదు? ఆయన మాట్లాడాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. ఆవేశం ఏమైంది? సెలూన్ ప్రారంభించడానికి ఉన్న ఉత్సాహం అనేది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే రాదా? ఆయన రమ్మనండి, ఇప్పుడు ఆయన మాట్లాడమనండి. ఆయనకు నిజంగా ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు మంచి చేయాలి, ఆడపిల్లల మీద అంత
ఇదిగా స్వేచ్ఛగా ఉండాలనుకున్న ఆయన నోరు మోగబోయిందా పవన్ కళ్యాణ్ గారికి? రమ్మని చెప్పండి, ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడమనండి. ఇదే నేను అడిగేది ఆయనకి, ఇది నా ఛాలెంజ్ అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి. అట్లయితే గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడు జరిగినటువంటి 1 సంవత్సర కాల పరిపాలనకి మహిళల యొక్క భద్రత మీద ఎంత తేడా ఉందనేది అందరికీ అర్థమవుతోంది. గతంలో మహిళల భద్రత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొత్త చట్టాలే తీసుకొచ్చారు, దిశ వ్యవస్థను తీసుకొచ్చారు, షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇంత వ్యవస్థని ఏర్పాటు చేసి ఏ మారుమూల ప్రాంతంలో ఒక మహిళకి ఇబ్బంది కలిగినా ఆ దిశ యాప్ నుంచి ఒక బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని రక్షించేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అసలు ఆఖరిగా ఆ పిల్లకి కనీసం సంవత్సరం కాలం కూడా నిండనటువంటి పసిపాపను తీసుకెళ్ళి అత్యాచారం చేయడం ఏంటి? 9 ఏళ్ల పాపను తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసి 6 నెలల పాటు 9వ క్లాస్ చదువుతున్నట్టు అమ్మాయిని 6 నెలల పాటు బంధించి వీడియోలు తీసి అమ్మాయిని చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి నాయకులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో ఉన్నటువంటి 15 మంది ఎవరైతే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళు బయటికి రాకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, ఈ అమ్మాయి లైఫ్ ఏమైపోయినా పర్లేదు. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ అమ్మాయికి ఏమైనా సరే పట్టించుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సాగుతూ ఉంది. దీన్ని ఏమాత్రం కూడా ప్రజలు ఉపేక్షించే పరిస్థితి. ప్రజలు కోరుకునేది ఏంటండి? సంక్షేమం కావాలా? జగనన్న మాకు కావాల్సినంత సంక్షేమం ఇచ్చారు, అంతకు మించి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని మాటిచ్చి దొంగ హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓట్లేసారే తప్ప ఈయన ఇంకేదో ఇటువంటి రాజకీయాలు వెలగబెడతారని కాదు. మరి అటువంటప్పుడు సంక్షేమం ఏది? సంవత్సరం పూర్తయింది, ఇచ్చినటువంటి 6 హామీలు ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని 11 హామీలు ఓన్లీ మహిళల కోసం ఇస్తే ఈయన మహిళలకు ఏం చేశారు? ఉచిత బస్సు అన్నారు మహిళలందరికీ. ఈరోజు ఎక్కడ ఉచిత బస్సు? సిలిండర్లు ఫ్రీ అన్నారు. అసలు ఏ పథకాన్ని మహిళల కోసం అమలు చేశారు ప్రత్యేకంగా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, బాలికలకి రక్షణ లేదు. ఈరోజు ఏ పాప స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా సరే ఇంట్లో తల్లిదండ్రులు వీళ్ళని స్కూల్కి పంపించి మనం వాళ్ళని క్షేమంగా ఇంటికి తెచ్చుకోగలమా అని ఆలోచించేటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అర్ధరాత్రి 12ంటికి 1 గంటకైనా సరే ఒంటరిగా రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా పనుంటే చూసుకుని రాగలిగేటువంటి ధైర్యం మాకుంది. ఈరోజు ఆ ధైర్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ఆడపిల్లకి కూడా లేదు. ఇప్పటి వరకు ఎక్కడండి అది? ఎక్కడ అమలు చేశారు? ఎవరు యూజ్ చేస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొస్తే 1,30,00,000 మంది మహిళల యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. దాని ద్వారా ఎంతోమంది రక్షణ పొందారు కూడా. మరి ఈరోజు ఈ శక్తి యాప్ ఎవరికి యూజ్ అవుతుంది? ఇప్పటి వరకు నాకే తెలియదు యాప్ ఉందని. ఎవరికి కూడా ఎక్కడా కూడా దాని మీద ఫోకస్ చేసి ఒక ప్రచారం ఎక్కడా జరగల. కేవలం వీళ్ళేదో దిశ యాప్ పెట్టారు కాబట్టి మేము ఇంకొంచెం గొప్పగా శక్తి అని ఒక యాప్ పెడుతున్నాము, మహిళలకు యూజ్ అవుతుంది. ఎక్కడ యూజ్ అయితే ఇంతమంది మహిళలు ఎందుకు అన్యాయానికి గురవుతారు? ఇంతమంది మహిళలు ఎందుకు అత్యాచారాలకు గురవుతారు? ముందు వాళ్ళ మీద దృష్టి పెట్టమని చెప్పండి. ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఇబ్బందులు ఏంటని కనుక్కొని వాళ్ళకి అండగా నిలబడమని చెప్పండి. ముఖ్యంగా ప్రభుత్వం రాగానే చేస్తూ ఉన్నారు కదండి. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం అలాగే గడిపేస్తారు. వీళ్ళకి మాటలు చెప్పడం, మభ్యపెట్టడం, మోసం చేయడం మాత్రమే తెలిసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల బారిన కూర్చేసి ఏమన్నా మాట్లాడితే గతంలో అప్పులు చేశారు. గతంలో అప్పులు ఎందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిక్షేపంగా ప్రజలందరికీ కూడా కోవిడ్ని కూడా లెక్క చేయకుండా 2 సంవత్సరాలు ఎటువంటి వ్యాపారాలు ఏమీ లేకుండా నరమానవుడు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు అంతా బాగానే ఉందిగా, అన్ని విధాలుగా వ్యాపారాలు జరుగుతున్నాయిగా, అన్ని విధాలుగా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా. అయినప్పటికీ కూడా ఒక్క పథకం కూడా ప్రజలకు అందించలేనటువంటి పరిస్థితులు, అంత దీనమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉంది.